హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 28 అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా 10 మోడల్ బిట్స్ను కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలోనే ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న మొదటి ఇష్యూని అబ్జర్వ్ చేస్తే పాలిటీ రిలేటెడ్గా జస్టిస్ సూర్యకాంత్ గారు భారతదేశానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేయబడ్డారు. ఓకే, భారతదేశానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని సిఫార్సు చేయబడడం జరిగింది అంటే జస్టిస్ సూర్యకాంత్ గారిని. తాజాగా ప్రస్తుత సిజేఐ అయిన జస్టిస్ భూషణ్ రమాకాంత్ గవాయ్ గారు అధికారికంగా సిఫార్సు చేయడం జరిగింది. ఓకే, ప్రస్తుతం 52వ సిజేఐగా బిఆర్ గవాయ్ గారు ఉండడం జరుగుతుంది. ఇతను తాజాగా 53వ సిజేఐను సిఫార్సు చేయడం జరిగింది. ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే జస్టిస్ సూర్యకాంత్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇతను దేశంలో 53వ సిజేఐగా బాధ్యతలను స్వీకరించనున్నారు. నెక్స్ట్ మంత్ లో ప్రస్తుత సిజేఐగా ఉన్న బిఆర్ గవాయ్ గారు పదవి కాలం అనేది ముగియడం జరుగుతుంది. 53వ సిజేఐగా రమాకాంత్ గారు ఎంపిక అవ్వడం జరిగింది. ఇక్కడ పర్టికులర్ గా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులతో అవసరమైన విధంగా సంప్రదించిన తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ సిజేఐని పర్టికులర్గా ఎవరు నియమించడం జరుగుతుంది అంటే భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఈ రాష్ట్రపతి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులతో అవసరమైన విధంగా సంప్రదించిన తర్వాతే రాష్ట్రపతి ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని నియమించడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్లోనే మనకి భారత ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా నియామక ప్రక్రియను అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత సిజేఐ పదవీ విరమణకు కనీసం 1 నెల ముందు కేంద్ర న్యాయ మంత్రి తదుపరి సిజేఐ నియామకానికి ప్రస్తుత సిజేఐకు సిఫార్సు కోరడం జరుగుతుంది. అంటే ప్రస్తుత సిజేఐ యొక్క పదవి కాలానికి ముందుగానే నెక్స్ట్ సిజేఐను సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ సిజేఐను మేజర్గా సీనియారిటీ ప్రకారంగానే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సిజేఐను సీనియారిటీ ప్రకారంగానే ఇక్కడ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత సిజేఐ సిఫార్సు అనేది న్యాయమంత్రికి ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యాయమంత్రి ప్రధానమంత్రికి సూచించడం జరుగుతుంది. ప్రధానమంత్రి రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. తరువాత రాష్ట్రపతి ఇక్కడ సిజేఐను నియమించడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రపతి సిజేఐను నియమించడం జరుగుతుంది. ఇక్కడ కొలీజియం వ్యవస్థను అబ్జర్వ్ చేస్తే కొలీజియం వ్యవస్థలో ప్రస్తుత సిజేఐతో పాటు 4 సీనియర్ జడ్జిలు ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ కొలీజియంలో టోటల్గా 5 జడ్జిలు ఉండడం జరుగుతుంది. అందులో ఒక సిజేఐ ప్లస్ 4 సీనియర్ జడ్జిలు ఉండడం జరుగుతుంది. వీళ్ళ 5 కలిపి నెక్స్ట్ సిజేఐను ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, ఇతర న్యాయమూర్తుల నియామకాలకు ఈ కొలీజియం వ్యవస్థ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే 53వ సిజేఐగా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే జస్టిస్ సూర్యకాంత్ గారిని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ పాలిటీ రిలేటెడ్ గానీ ఇంకొక ఇంపార్టెంట్ అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా రాజస్థాన్లోని 14 ఏళ్లలోపు బాల కార్మికత్వాన్ని నిషేధించడం జరిగింది. ఓకే, 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల ఉన్న పిల్లలను ఏదైనా దుకాణం లేదా వాణిజ్య సంస్థల్లో నియమించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఏ రాష్ట్రం నిషేధించడం జరిగింది అంటే పర్టికులర్గా రాజస్థాన్ అనేది నిషేధించడం జరిగింది. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం అనేది రాజస్థాన్ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ద్వారా దీనిని ఆమోదించడం జరిగింది. ఓకే, ఒక ఆర్డినెన్స్ అనేది తాజాగా రాజస్థాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు ఏదైనా దుకాణంలో లేదా వాణిజ్య సంస్థల్లో నియమించడానికి పూర్తిగా నిషేధించడం జరిగింది. ప్రస్తుతానికి రాజస్థాన్కి సీఎంగా ఎవరు ఉండడం జరిగింది అంటే భజన్లాల్ శర్మ. ఓకే, బీజేపీ పర్సన్ అయిన భజన్లాల్ శర్మ ప్రస్తుతానికి రాజస్థాన్కు సీఎంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ ఈ యాక్ట్లో పర్టికులర్గా ప్రధాన అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఏ దుకాణం, రెస్టారెంట్, హోటల్స్ లేదా వాణిజ్య సంస్థల్లో 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను పని చేయించకుండా ఉండడానికి ఈ ఆర్డినెన్స్ అనేది తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ అప్రెంటిస్ వయసును కూడా పరిమితిని పెంచడం జరిగింది. అప్రెంటిస్ కనీస వయసు ఇప్పటి వరకు 12 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఇక్కడ అప్రెంటిస్ యొక్క కనీస వయసు అనేది ఇప్పటి వరకు 12 సంవత్సరాలు ఉండడం జరిగింది. కానీ ఈ ఆర్డినెన్స్ ద్వారా 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలకు పెంచడం జరిగింది.
అంటే ఇప్పుడు అప్రెంటిస్ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి అంటే 14 సంవత్సరాలు ఉండాలి. ఓకే, దీని ద్వారా రాష్ట్ర చట్టాలను జాతీయ బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986 మరియు దాని సవరణలతో సరిపోల్చబడడం జరిగింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనేది జాతీయ బాల కార్మిక చట్టం అనేది 1986లో తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో ఇక్కడ కొన్ని ప్రొవిజన్స్కు ఈక్వల్గా రాజస్థాన్ అనేది కొన్ని సవరణలు అనేది చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ పర్టికులర్గా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ రాష్ట్రం అనేది ఇక్కడ ఈ ఆర్డినెన్స్ను ఇష్యూ చేయడం జరిగింది అంటే రాజస్థాన్ అనేది ఇక్కడ ఇష్యూ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫండమెంటల్ రైట్ అయిన ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా మరియు తప్పనిసరిగా విద్య అనేది అందించాలని పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ విద్యా హక్కు అనేది పేర్కొనడం జరిగింది. అదే ఆర్టికల్ 24లో మనకి 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకర ఉపాధిలో నియమించడానికి నిషేధించడం జరిగింది. ఓకే, 14 సంవత్సరాల లోపు గల పిల్లలను ప్రమాదకర ఉపాధిలో నియమించడానికి ఆర్టికల్ 24 ప్రకారం నిషేధించడం జరిగింది. అదే ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి ఆర్టికల్ 39E&Fలో పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధిని రక్షించాల్సిన అవసరం రాష్ట్రానికే బాధ్యత ఉందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక్కడ పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధిని రక్షించాల్సిన బాధ్యత అనేది రాష్ట్రానికి ఉందని డిపిఎస్పిలో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, డిఫెన్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ మిసైల్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా రష్యా అనేది 9M730 బ్యూరోవెస్నిక్ మిసైల్స్ను పరీక్షించడం జరిగింది. తాజాగా ఏ దేశం ఈ మిసైల్ను పరీక్షించడం జరిగింది అంటే రష్యా అనేది విజయవంతంగా టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మిసైల్ నేమ్ ఏంటి అంటే 9M730 బ్యూరోవెస్నిక్ మిసైల్. దీన్ని తుఫాన్ పెట్రోల్గా కూడా పిలవడం జరుగుతుంది. ఏ దేశం ఈ మిసైల్ను విజయవంతంగా పరీక్షించడం జరిగింది అంటే రష్యా అనేది దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇది అణుశక్తితో నడిచే ఒక క్రూయేజ్ మిసైల్. ఇది అణుశక్తితో నడవడం జరుగుతుంది. ఇది ఒక క్రూయేజ్ మిసైల్. ఏ దేశం అంటే పర్టికులర్గా రష్యా అనేది దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇది అణు ఆయుధాలను క్యారీ చేసే ఒక మిసైల్. ఇది అణు వార్హెడ్ను కలిగి ఉండడం జరుగుతుంది. దీని యొక్క పరిధి మనం అబ్జర్వ్ చేస్తే అన్లిమిటెడ్ రేంజ్ అనేది దీనికి ఉండడం జరిగింది. ఓకే, మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఏదైనా మిసైల్స్కి ఖచ్చితంగా కొంత రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మిసైల్కు ఎటువంటి రేంజ్ కూడా లేకపోవడం జరిగింది. ఇక్కడ తాజాగా రష్యా పరీక్షించిన ఈ మిసైల్ అనేది 14,000 కిలోమీటర్ల వరకు పరీక్షించడం జరిగింది. అంటే దీనికంటే ఎక్కువగా కూడా ఇది వెళ్ళే కెపాసిటీ అనేది ఈ మిసైల్కి ఉండడం జరిగింది. అరౌండ్ 15 గంటలు గాలిలోనే ఉండడం జరిగింది. ఓకే, 15 అవర్స్ అనేది ఈ మిసైల్స్ గాలిలోనే ఉండడం జరిగింది. అరౌండ్ 14,000కు పైగా కిలోమీటర్లు అనేది ఇది జర్నీ చేయడం జరిగింది. అంటే ఇది అన్లిమిటెడ్ రేంజ్ను ఈ మిసైల్ అనేది కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ మనకి పర్టికులర్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం ఇంపార్టెంట్ అంటే ఈ మిసైల్ నేమ్ ఏమిటి, ఏ దేశం దీన్ని విజయవంతంగా పరీక్షించింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హిస్టారికల్గా మరియు ఇంపార్టెంట్ ఫెస్టివల్గా మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా కిత్తూరు రాణి చెన్నమ్మ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఓకే, 3 రోజుల పండుగ కర్ణాటకలోని బెళగావ్ జిల్లా ఈ కిత్తూరు రాణి అయిన చెన్నమ్మ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. పర్టికులర్గా ఏ రాష్ట్రంలో ఈ చెన్నమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారా అంటే కర్ణాటక రాష్ట్రంలో ఈ చెన్నమ్మ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక 3 రోజుల పండుగ. దేని సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు అంటే రాణి చెన్నమ్మ యొక్క ధైర్య సాహసాలను మరియు దేశభక్తిని గౌరవించడానికి ప్రతి సంవత్సరం కూడా కర్ణాటకలోని బెళగావ్ జిల్లాలో ఈ కిత్తూరు రాణి చెన్నమ్మ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. రాణి చెన్నమ్మ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఆమె కిత్తూరు రాజ్యపు రాణి. ఈమె కర్ణాటకలోని పర్టికులర్గా కిత్తూరు రాజ్యపు రాణి. 1857లో మనకి తిరుగుబాటు జరిగింది కదా, దీనికంటే ముందుగా బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఓకే, 1857 కంటే ముందుగానే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక మహిళ పోరాడడం జరిగింది. ఆమె తిరుగుబాటుకు గల కారణాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళు 1848లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ను తీసుకురావడం జరిగింది. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ను బ్రిటిష్ వారు 1848లో అండర్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డెల్హౌసీ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, లార్డ్ డెల్హౌసీ ఆధ్వర్యంలో మనకి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ను తీసుకురావడం జరిగింది. కానీ ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది 1848 కంటే ముందుగానే కొన్ని ప్రావిన్స్లోకి అమల్లోకి రావడం జరిగింది. కానీ లార్డ్ డెల్హౌసీ వచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. అంటే మనకి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది 1848 కంటే ముందుగానే భారతదేశంలో వివిధ ప్రావిన్సెస్లో దీన్ని అమలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కిత్తూరు రాణి ఉన్న కర్ణాటకలో దీన్ని అమలు చేయడం జరిగింది.
ఈ కిత్తూరు రాణికి సంతానం లేకపోవడంతో చెన్నమ్మ తమ బంధువు కుమారుని దత్తత తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సెస్ అనేది ఈ దత్తతకు వ్యతిరేకంగానే తీసుకురావడం జరిగింది. కానీ చెన్నమ్మ తన కుమారుడు లేకపోవడంతో దత్తత తీసుకోవడం జరిగింది. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆ దత్తతను తిరస్కరించడం జరిగింది. ఓకే, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సెస్ కారణంగా ఆ దత్తతను తిరస్కరించడం జరిగింది. ఇది తర్వాత లార్డ్ డెల్హౌసీ రూపొందించిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ విధానానికి తొలి ఉదాహరణగా ఇది పరిగణించబడడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత యాక్చువల్గా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ను తీసుకురావడం జరిగింది. దానికంటే ముందుగానే కొన్ని ప్రావిన్సెస్ లో ఇది అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ కిత్తూరు రాణి చెన్నమ్మ ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేయడం జరిగింది. ఆమె చివరకు బ్రిటిష్ వారికి పట్టుబడి 1829లో జైలు నిర్బంధంలోనే మరణించడం జరిగింది. ఓకే, ఈమె 1829లో జైల్లో మరణించడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఏమి ఇంపార్టెంట్ అంటే కిత్తూరు రాణి చెన్నమ్మ ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే పర్టికులర్గా కర్ణాటకలో జరుపుకుంటారు. ఇది ఒక 3 రోజుల పండుగ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా థాల్ వాల్కన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇటీవల థాల్ వాల్కన్ అనేది 3 సార్లు బద్దలవడం జరిగింది. ఇక్కడ థాల్ వాల్కన్ అనేది 3 సార్లు బద్దలవడం జరిగింది, అందువల్ల వార్తల్లో నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఈ థాల్ వాల్కన్ అనేది ఏ దేశంలో ఉంది అంటే ఫిలిప్పైన్స్ లో ఉండడం జరిగింది. ఓకే, ఫిలిప్పైన్స్ లో ఈ థాల్ అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. పర్టికులర్ గా ఫిలిప్పైన్స్ రాజధాని అయిన మనీలాకు దక్షిణంగా సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ థాల్ అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఈ థాల్ అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉండడం జరిగింది అంటే ఫిలిప్పైన్స్ లో ఇది ఉండడం జరిగింది. తాజాగా ఫిలిప్పైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సిస్మాలజీ థాల్ను ఒక కాంప్లెక్స్ వాల్కనోగా కూడా వర్గీకరించడం జరిగింది. ఈ థాల్ వాల్కనోని ఒక కాంప్లెక్స్ వాల్కనోగా వర్గీకరించడం జరిగింది. దీని యొక్క గత చరిత్రను మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 450 years లో కనీసం ఇది 37 సార్లు విస్ఫోటనం చెందడం జరిగింది. ఓకే, 38 సార్లు ఈ థాల్ వాల్కనో అనేది బద్దలవడం జరిగింది. ఇక్కడ మనకి పర్టికులర్గా ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ థాల్ అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉండడం జరిగింది అంటే ఫిలిప్పైన్స్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ ని అబ్జర్వ్ చేస్తే చైనా అనేది CR-450 రైలును పరీక్షించడం జరిగింది. ఈ రైలు అనేది గంటకు 453 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం జరిగింది. ఓకే, చైనా CR-450 రైలు అనేది గంటకు 453 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ట్రైన్ నేమ్ ఏమిటి అంటే CR-450 ట్రైన్. ఏ దేశం ఈ ట్రైన్ పరీక్షించింది అంటే చైనా అనేది దీన్ని పరీక్షించడం జరిగింది. ఇది 453 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ 2026 నుంచి ఆపరేటింగ్ లోకి రానుండడం జరిగింది. పర్టికులర్గా ఇది షాంఘై మరియు చెంగ్డు కారిడార్ మధ్యన దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ రైలును షాంఘై మరియు చెంగ్డు కారిడార్ మధ్యన ఉపయోగించడం జరుగుతుంది. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకండ్లలోనే 350 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడం జరిగింది. ఓకే, కేవలం 4 నిమిషాల 40 సెకండ్లోనే 350 కిలోమీటర్ల వేగానికి ఇది చేరుకోవడం జరిగింది. ఇది 2026 నుంచి వాణిజ్యంలోకి రానుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రయాణికుల రైలు. ఓకే, ప్యాసింజర్స్ రైల్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంత రైలుగా ఇది రికార్డ్ అనేది సృష్టించడం జరిగింది. ఈ ట్రైన్ నేమ్ ఏమిటి అంటే CR-450 ట్రైన్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా వజ్ర చంద్రశేఖర్, శ్రీలంకకు చెందిన ఆథర్ అయిన వజ్ర చంద్రశేఖర్ గారికి 2025 గాను ఉర్సులా కే లే గిన్ ఫిక్షన్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, 2025 గాను ఈ ఉర్సులా కే లే గిన్స్ ఫిక్షన్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే శ్రీలంకకు చెందిన ఆథర్ అయిన వజ్ర చంద్రశేఖర్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవార్డును సైన్స్ ఫిక్షనల్ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును సైన్స్ ఫిక్షన్ విభాగంలో ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే వజ్ర చంద్రశేఖర్ గారు గెలుచుకోవడం జరిగింది. ఇతను రచించిన రేక్స్ ఫాల్ నవలకు గాను ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. టోటల్గా 25,000 అమెరికన్ డాలర్ను బహుమతిగా గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డు కింద 25,000 అమెరికన్ డాలర్ను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ ఉర్సులా కే లే గిన్ ఫిక్షన్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే శ్రీలంకకు చెందిన వజ్ర చంద్రశేఖర్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇతను రచించిన నవల నేమ్ ఏమిటి అంటే రేక్స్ ఫాల్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సౌదీలోనే తొలి స్కై స్టేడియంను నిర్మించడం జరుగుతుంది. ఓకే, సౌదీలో తొలి స్కై స్టేడియంను నిర్మించడం జరుగుతుంది. జనరల్గా స్టేడియం అనేది నేలపై నిర్మించడం జరుగుతుంది, కానీ సౌదీ అనేది ఈ స్టేడియంను ఆకాశంలో కట్టడం జరుగుతుంది.
ఓకే, సౌదీ అనేది ఈ స్టేడియంను ఆకాశంలో కట్టడం జరుగుతుంది. యాక్చువల్గా సౌదీ అనేది 2034 గాను ఫుట్బాల్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 2034 గాను ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కు సౌదీ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీఫా ఫుట్బాల్ మ్యాచెస్ కోసం సౌదీ అనేది ఈ స్టేడియంను అపార్ట్మెంట్స్ పైన నిర్మించడం జరుగుతుంది. ఇది భూమి నుంచి అరౌండ్ 350 మీటర్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది అరౌండ్ భూమి నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది అంటే 350 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం జరుగుతుంది. పర్టికులర్గా ఏ దేశంలో ఈ స్టేడియంను నిర్మించడం జరుగుతుంది అంటే సౌదీ అరేబియాలో ఈ స్టేడియంను నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్కు హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు అపాయింట్ అవ్వడం జరిగింది అంటే జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సీజేగా ఎవరు ఉండడం జరిగింది అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు సీజేగా ఉండడం జరిగింది. హైకోర్టుకు కొత్త న్యాయమూర్తిగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది అంటే జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ని అపాయింట్ చేయడం జరిగింది. అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.